మా D20 లేటెస్ట్ ప్రోమో అయితే వచ్చింది కదా. మరి D20 లేటెస్ట్ ప్రోమో రౌండ్ పేరు వచ్చేసి జడ్జెస్ చాయిస్ రౌండ్ అనమాట. జడ్జెస్ ఏది చెప్తే అది చేయాలి. సో వీళ్ళు వచ్చేసి ప్రాప్ యూజ్ చేయమన్నారు అనుకుంటా మేబీ. సో అందరూ ప్రాప్తో పర్ఫార్మెన్స్లు చేస్తున్నారు. మరి ఈ పర్ఫార్మెన్స్లో ఎవరి హైలైట్ ఉన్నాయి, ఎవరివి అంత ఇంపాక్ట్గా లేవు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాపర్టీ రౌండ్లో నాకు బాగా నచ్చిందంటే 2 పర్ఫార్మెన్స్లు. ఫస్ట్ తేజస్విని, సెకండ్ జతిన్ అనమాట. సో ఎందుకు నచ్చిన ఏందనేది కూడా చెప్తా రీజన్. తేజస్విని ఎందుకంటే గొడుగులు కూడా హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్. సో చాలా టఫ్ ఉంటుంది. ఎందుకంటే గొడుగు ఒకటి ఇరిగిపోయినా కూడా, లేదంటే తను అనుకున్న పొజిషన్కి అవి రాకపోతే కూడా వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో తేజస్వినిది బాగా నచ్చింది. అలాగే రింగ్లు కూడా యూజ్ చేశారు. సో ఆ టైమింగ్లో రోల్ చేయడం, క్యాచ్ చేయడం, ఆ రింగ్లో దూరడం, సో ప్రతి ఒక్కటి హైలైట్ ఉన్నాయి. టైమింగ్ ఎక్కడా మిస్ అవ్వకుండా సో ప్రతి ఒక్కటి మేనేజ్ చేశారు. సూపర్ ఉందన్నమాట. బట్ బాయ్స్ ఎనర్జీగా చేస్తున్నారు. తేజస్విని అంత ఎనర్జీ లేదేమో, బాయ్స్ కంటే కొంచెం తక్కువ అనిపించింది ఎనర్జీలో అయితే. మరి మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జతిన్ పేరు ఎందుకు చెప్పానంటే, అన్ని ప్రాప్స్లో కంటే ఈ బెలూన్ని యూజ్ చేయడం చాలా డిఫికల్ట్, చాలా టఫ్. ఎందుకంటే బెలూన్ ఎయిర్లో తేలుతూ ఉంటుంది. సో ఎయిర్లో ఎగురుతూ ఉంటుంది కాబట్టి మనం ఒక ప్లేస్ అనుకుంటే అది ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతుంది. బట్ అలా కాకుండా వాళ్ళు చాలా అంటే చాలా డిఫికల్ట్ ఉన్న ప్రాప్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. సో సాంగ్ కూడా సెలెక్షన్ బాగుంది. ఈ 2 పర్ఫార్మెన్స్లు అయితే ప్రాపర్టీ రౌండ్లో సూపర్ అనిపించినాయి. మరి నెక్స్ట్ రాజు ఉంది కదా. ప్రోమోలో అయితే చాలా మంది కామెంట్స్ కింద కింగ్ ఆఫ్ ది రాజు, రాజు ఆన్ ఫైర్, రాజు ఈజ్ బ్యాక్ ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఈ పర్ఫార్మెన్స్లో అయితే పెద్దగా ఏం లేదనిపించింది. ఎందుకో చెప్పాలన్నా, కర్రలు యూజ్ చేశారు. బట్ డ్యాన్స్ విషయానికి వస్తే ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పీడ్ మోషన్లో పెట్టారు, స్లో మోషన్లో పెట్టారు, మళ్ళీ అలాగే ఫార్వర్డ్ రివర్స్లో చేశారనమాట పర్ఫార్మెన్స్. ఎందుకంటే దాన్ని ఎడిట్ చేసి చేస్తేనే అలా వస్తుంది. బట్ ఆన్ ది స్పాట్ స్టేజ్ మీద మనకి కాంపిటీషన్కి కౌంట్ అయ్యేదంటే ఓన్లీ డ్యాన్స్ నువ్వు ఏదైతే చేస్తావో అది కౌంట్ అవుతుంది. బట్ ఎడిట్ చేయడం, ఇట్లా ఎల్ఈడిలో చేయడం, ఇవన్నీ కాంపిటీషన్ కింద కౌంట్ అవ్వవు. బట్ జడ్జెస్ మాత్రం పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. మరి ఫుల్ సాంగ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇంకా ఏమైనా మ్యాజిక్లు చేశారా ఏంటిది అనేది. బట్ రాజు గురించి కూడా, సో రాజు పర్ఫార్మెన్స్ గురించి కూడా మీ ఒపీనియన్ ఏదో కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ అభి మాస్టర్ కూడా చేశారు టైర్లతో. సో మనకు ఆల్రెడీ జడ్జెస్ కూడా వార్నింగ్ ఇచ్చారు, ప్రాప్ని సరిగా యూజ్ చేయలేదని చెప్పి. అండ్ శ్వేత నాయుడు కూడా అనమాట. సో శ్వేత నాయుడు కూడా ఆ రింగ్లు అయితే ఏవైతే ఉన్నాయో మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా, ఆ రింగులతో చేశారు. బట్ అవి కూడా పెద్ద ఇంపాక్ట్ అనిపించలేదు. బట్ ఎప్పుడు జడ్జెస్ ఏదైనా ఇట్లాంటి ఒక సస్పెన్షన్ థ్రిల్లింగ్ ఉన్నప్పుడు మనకి ప్రోమోలో కొంచెం ఇచ్చి ఫుల్ ఎపిసోడ్లో ఇచ్చేవాళ్ళు. మరి వీళ్ళు ఏందో డైరెక్ట్ ఓటింగ్ ఇవ్వట్లేదు అని ప్రోమోలోనే చెప్పేశారు డైరెక్ట్. సో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఓటింగ్ రాలేదనమాట. చీపూర్తో చేసింది పల్సర్ బైక్ ఝాన్సీ గారు, ఓకే అనిపించింది. బట్ అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించలేదు. బట్ ఈ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మొత్తం 7 పర్ఫార్మెన్స్లు అయితే జరిగినాయి. అందులో 2 హైలైట్, ఒకటి తేజస్విని, 2 జతిన్ అనమాట. మరి ఈ 7 పర్ఫార్మెన్సెస్లో మీకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి. బట్ రాజు ఫ్యాన్స్ నెగిటివ్గా తీసుకోకండి. సో అందులో ఉన్న మిస్టేక్స్, వాళ్ళు చేసే మిస్టేక్స్ చెప్తేనే నెక్స్ట్ టైం వాళ్ళు దాన్ని కవరప్ చేసుకుంటారు అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే చిట్టి మాస్టర్ ఆల్రెడీ రాము రాథోడ్తో చేసినప్పుడు ఎల్ఈడిలో ఒక పర్ఫార్మెన్స్ అనేది చేసి అందులో ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఫెయిల్ అయ్యి ఎలిమినేట్ అయ్యడం కూడా జరిగింది అనమాట. సో ఇట్లాంటి పర్ఫార్మెన్స్లు, ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేయొద్దని చెప్పి మళ్ళీ కోరుతున్నాం. ఎందుకంటే ఈసారి రాజు ఉన్నాడు, ఎలిమినేట్ అయిపోతే ద కింగ్ ఆఫ్ డి అనే ఒక బ్రాండ్ అనేది అంత ఈజీగా ఎలిమినేట్ అవ్వద్దు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఉంటాం మరి, బాయ్ బాయ్.